హృదయపూర్వక నమస్కారం. గౌరవ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామనారాయణ గారికి నమస్కారం. గౌరవ కేంద్ర కమ్యూనికేషన్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ రమసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, గౌరవ సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రులు సోదరులు శ్రీ రామకృష్ణ గారికి నమస్కారం. గౌరవ శాసనసభ్యులు చంద్రగిరి నియోజకవర్గం శ్రీ పులివర్తి వెంకటపల్లి ప్రసాద్కు హృదయపూర్వక నమస్కారం. జనసేన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సహచర మంత్రి సభ్యులకు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, మీడియా మిత్రులకు మరియు మీడియా మర్చిపోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ముందుగా ప్రధానమంత్రి గారు సుదీర్ఘమైన కాలం పరిపాలనలో ఉన్న ప్రధానమంత్రిగా భారతదేశంలో మొట్టమొదటిసారి అన్ని రికార్డులు అధిగమించి, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారి సుదీర్ఘమైన వారి పౌరులు కూడా అధిగమించి ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ప్రభుత్వం తరఫున దిగ్విజయంగా అందరినీ సర్పాస్ చేసి ప్రీవియస్ ప్రధానమంత్రులైన జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా సర్పాస్ చేసి మోదీకి సుదీర్ఘకాలంగా సేవ చేస్తున్న ప్రధానమంత్రిగా దానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారికి బలమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం 9వ తారీఖు జరగాల్సిన కార్యక్రమం ఇలా రోజున దురదృష్టవశాత్తు ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్న ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ఎన్డీఏ సమిష్టి కృషితో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా దురదృష్టవశాత్తు ఒక బ్లాస్ట్ జరగడం వల్ల 8 ఇంటి ప్రాణం కోల్పోవడం, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. మనం కోల్పోయిన ఈ సందర్భంలో, దుర్ఘటన జరిగిన సందర్భంలో మనం ఈ విజయోత్సవ సభ బాగుంటుందని చెప్పి పెద్ద మనసుతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పోస్ట్పోన్ చేసి రోజు మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఈ సమాధానం నుంచి మనస్ఫూర్తి వేదిక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణయంలో ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం కానీ రాష్ట్రం కానీ ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం. 2024లో ప్రజలు ఒక రాజకీయ సంస్కృతిని తిరస్కరించారు, భయాన్ని తిరస్కరించారు, అహంకారాన్ని తిరస్కరించారు, అధికారమే అంత అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరు పెద్దవారు కాదని అంశాలు గుర్తు చేశారు. అందుకే 2024లో చేసినట్టు కొన్నిసార్లు ప్రజలు కేవలం ఓట్లు వేసి వదిలిపెట్టారు. చరిత్ర రాస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిందని ఆ తీర్పు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఆశనిచ్చింది. ఆంధ్రప్రదేశ్ సమాజానికి మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుని మళ్ళీ నమ్మకాన్ని కల్పించింది. ప్రజలు మౌనంగా కనిపించిన అవసరం వచ్చినప్పుడు చరిత్రని మార్చగలరని మరోమారు నిరూపించిన సందర్భం. 2 ఏళ్ల క్రితం మీరు ఇచ్చింది కేవలం అధికారం కాదు, బాధ్యత.
ఆ బాధ్యతలు గుర్తుంచుకుంటేనే ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ చారిత్రక విజయానికి కారణమైన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, ప్రతి మహిళకి, ప్రతి రైతుకి, ప్రతి యువకుడికి